వాళ్ళకి ఇస్తున్నానని చెప్పి బెదిరించి భయపెట్టి ఖరీదైన భూములు కొనుక్కున్నారు అతి చౌకగా. 3 అధ్యక్ష ల్యాండ్ ఫోర్డింగ్, ఇందులో నేను మంత్రి గారి క్వశ్చన్లో వేశాను. అధ్యక్ష ల్యాండ్ ఫోర్డింగ్ అనే పేరు చెప్పి పేదవాళ్ళకి సెంటు భూమి అనే పేరు చెప్పి ఆ ల్యాండ్ ఫోర్డింగ్లో అసలు రైతులు లేకుండానే ఈ ల్యాండ్ ఫోర్డింగ్లో అధ్యక్ష 3 రకాలు ఉన్నాయి. 1 పట్టా భూమి, 2 అసైన్మెంట్ భూమి, 3 4C అంటే ఆక్రమణ భీమము 4C ల్యాండ్. ఈ 4C పేరున అక్కడ భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు చూపించి దీంట్లో అధ్యక్ష కొంత రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కన్నారు. మీరు ఎంక్వైరీ చేస్తే తహసీల్దారులు ఎమ్మెల్యేలు ఏకమైపోయి ఈ ఎంక్రోచ్మెంట్స్ పేరున బినామీలు రాయించుకొని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవారి అసైన్మెంట్లు హక్కున్నారో వారికి కొండల మధ్య ఇచ్చారు. ఎవరైతే బినామీ తీసుకున్నారో బినామీ పేర్లు రాశారో ఆ బినామీ పేర్ల వరకేమో రోడ్డు పైన ఇచ్చారు అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్లో సుమారు విశాఖ జిల్లా పరిసర మండలాల్లో అధ్యక్ష నా దగ్గర అయితే ఓ పెద్ద బుక్ ఉంది అధ్యక్ష. అందుకే ఈ బుక్ ఇవ్వాలంటే మినిస్టర్ గారికి కూడా చెప్పారు ఇందాక, ఇవన్నీ బెనిఫిషరీస్తో పెద్ద వాల్యూమ్ కావాల్సి వస్తుందని. అంచేత నేను మినిస్టర్ గారిని కోరేది ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం అవసరంతో వినాలి. ఇది దీని అనాపైక్యత నిరూపించడానికి నేను విశాఖపట్నం వరకు సుమారు 1000 కోట్లు 2000 3000 కోట్ల వరకు ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నేను ఆధారాలతో గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఆర్డీఓస్ ఇస్తే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష. విజయసాయి రెడ్డి గారు పేరు చెప్తారు అధ్యక్ష, హౌస్లో చెప్పొచ్చో మానొచ్చో వాళ్ళని నోటీసు కూడా అనుకోవచ్చు. సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరి కబంధాస్తాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష మేము వెలగపూడి గారు గణబాబు అంతా కలిపి మేము చూపించిన డాక్యుమెంట్సే 40,000 కోట్ల అధ్యక్ష. 40,000 కోట్ల డాక్యుమెంట్స్ని ఈ 3 కబంధాస్తాల్లో పల్లగారు కానీ మేము చూపడం జరిగింది. అంచేది చిన్న విషయం కాదు అధ్యక్ష. మంత్రి గారిని కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను, దీనిపైన సమగ్రమైన విచారం జరగాలంటే మన ఆఫీసర్ సరిపోరు అధ్యక్ష. అందుచేత నేను కోరేది 22లో అమాయకుల్ని బలి చేశారు. అమాయకులేమో మీరు తీయలేదు, 22లో నిజమైన అమాయకుల్ని. డబ్బున్న వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో పలుకుబడిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు తీశారు. అది అన్యాయం. 2 ఫ్రీ హోల్డ్ అనేది బెదిరించి భయపెట్టి పేదవాళ్ళు అమ్ముకోలేదండి. ఎక్కడా ఫ్రీ హోల్డ్ చేశారు? ఖరీదైన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెందుర్తో, ఆనందపురమో, పద్మనాభమో, గాజువాకో, సబ్బోరో ఈ ప్రాంతాల్లోనే జరిగింది. మాడుగులో నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు? ఫ్రీ హోల్డ్ బ్రాహ్మణులకు అమ్మక క్రయ విక్రయాలు అవలేదు అంటే ఈ బినామీలకి బేరాలకి ఎవరు రాలే. ల్యాండ్ పూలింగ్ ఒక్కొక్క మండలంలో 30 ఎకరాలు తీసుకొని పేదవారికి సెంటు భూమి అనే ఆశ చెప్పి ల్యాండ్ పూలింగ్ కూడా అధ్యక్ష క్లోజ్ చేస్తున్నాను. ఈ 3 మీద నేను మినిస్టర్ గారిని హౌస్ని కోరేది, ఒక సిట్టింగ్ జడ్జి చేత, ఇక పెద్ద స్కామ్ ఇది. సిట్టింగ్ జడ్జి గారికి కూడా మీరు ఫుల్ మెకానిజం 4-5 IAS ఆఫీసుల్లో, ఒక 20-30 మంది ఆర్డీఓలను, ఒక 40-100 మందిని తహసీల్దార్ని ఇస్తే తప్ప ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం వెలుగులో రాదు. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను, దీనిపైన మీ సమగ్ర విచారణ చేస్తారు. చంద్రబాబు నాయకత్వంలో మాకు నమ్మకం ఉంది. కానీ ఇంత పెద్ద స్కాము మీరు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి. సిట్టింగ్ జడ్జి గారిచే, ఆనరబుల్ జడ్జి గారిచే ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏవైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్, కంటిన్యూలో చేసినవి, ఫ్రీ హోల్డ్లో చేసినవి, ల్యాండ్ ఫుల్లో చేసినవి నేను మీ ట్రిబ్యునల్కి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా నేను సిద్ధంగా. నేను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడిని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్షకైనా సరే విత్ డాక్యుమెంట్స్, విత్ ఎవిడెన్స్, విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో ఉన్నాను. గౌరవ మంత్రి గారిని కోరేది, మీరు సిట్టింగ్ జడ్జితే మీరు ఎంక్వైరీ వేయించండి, ట్రిబ్యునల్ వేయించండి. హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ రిక్వెస్ట్ చేసినా సరే ఈ 2 లక్షల కోట్లని కాపాడాలని చెప్పి ఈ సభ ద్వారా తమని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నా అధ్యక్ష. మురళి గారు. సార్ థ్యాంక్ యూ స్పీకర్ గారు. సార్
ల్యాండ్ ఇష్యూ గురించి మురళి గారు సార్ సత్యనారాయణ గారు చాలా వివరంగా Yes, yes, చెప్పారు yes, sir, yes, sir. దానికి